సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. నమస్తే కామేశ్వర్ గారు. నమస్కారం అండి. దసరా శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. ఈ దసరా నవరాత్రులు అంటారు కదా మేడం, అంటే అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటారు ఈ 9 రోజులు కూడా. అంటే ఏంటి మేడం రూపాలు ఏమేమి ఉంటాయి? రూపాలు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపంలో ఉంటారు అమ్మవారు కదా, విశిష్టత ఏంటి అసలు? ఆమెకి ఎన్నో రూపాలు, ఇది అది ఒక రూపం అనేమి లేదు. అమ్మకు ఎన్నో రూపాల్లో మనం కొలుచుకోవచ్చు అమ్మవారిని. కానీ మనము సాధారణంగా ఈ నవరాత్రులు అనేవి, దేవీ నవరాత్రులు అనేవి పూర్వం నుంచి కూడా అష్టాదశ శక్తిపీఠాల నుంచి తర్వాత మనకు శారదా చంద్రమౌళీశ్వర పీఠాలు కూడా ఉన్నాయి. ఈ పీఠాల్లో తర్వాత అమ్మవారి గుళ్ళల్లో అంతా కూడా చేసేవాళ్ళు అమ్మవారి ఉత్సవాలు. ఇది మొదటి నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్న ఇదనమాట. ఈ విధి జరుగుతున్నప్పుడు అమ్మవారి అలంకారాలకు నిర్దిష్టమైన, అంటే ఈ ఆర్డర్లోనే జరుపుకోవాలి, ఈ పేరే ముందు ఉండాలి, ఈ నామం తర్వాత రావాలి, ఇలాంటిది ఎక్కడా ఏమీ లేదండి. మనము ప్రామాణికంగా అంటే ప్రస్తుతము మనకు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర చేసిన ఏదైతే వాళ్ళు పట్టిక ఫాలో అవుతున్నారో అదే మిగిలిన అందరం కూడా ఫాలో అవుతూ ఉన్నాము ప్రస్తుతానికి. అలానేం లేదు, ఎవరైనా ఎలా అయినా చేసుకోవచ్చు అమ్మవారిని. ఇందులో ఒకటేమంటే, మనము పూర్వకాలం అంటే పాతకాలం మీరు గుళ్ళు ఎక్కడైనా చూసారంటే ఆ గుళ్ళల్లో ఇట్లా సైడ్ ప్రదక్షిణం చేసేటప్పుడు గుళ్ళో మనం ఒక దగ్గర మీకు 7 మంది అమ్మవార్లు కనిపిస్తారు. సప్తమాతృకలు అంటాం వాళ్ళని. సప్తమాతృకలు వాళ్ళందరూ కూడా అమ్మవారి రూపాలు. మీకు వాళ్ళను డైరెక్ట్గా మీకు అమ్మవారిగా అంటే ఒక గర్భగుడిలో కనిపించరు సప్తమాతృకలు ఎప్పుడు కూడా. ఆ గుళ్ళో పక్కకి ఉంటారు. వీళ్ళందరూ కూడా అమ్మవారికి యుద్ధంలో సహకరించిన వాళ్ళే. అంతా అమ్మవారి శక్తి స్వరూపం అదంతా కూడా. అలాగే సాధారణంగా అందరూ ఇప్పుడు నవదుర్గలు అని చెప్పుకుంటాం అనమాట. ఈ నవదుర్గలు అని ఎవరినైతే మనం చెప్పుకుంటూ వస్తున్నామో వాళ్ళ ప్రకారంగా కూడా, ఆ నామాల ప్రకారంగా కూడా అలంకారాలు చేయడం అనేది జరుగుతోందనమాట ఇప్పుడు. అలాగా ఇప్పుడు నవదుర్గలను తీసుకుంటే మనకు మొదటగా శైలపుత్రి అమ్మవారు. శైలపుత్రి అనగానే మనం చేసుకునే అలంకారం చిన్న పాపగా భావించుకుంటాం అమ్మవారిని. శైలపుత్రి, అందుకు బాలా త్రిపుర సుందరి అవతారాన్ని ఆ రోజు అలంకరిస్తారనమాట. అమ్మవారు మనకు ఆ రోజు బాలా త్రిపుర సుందరిగా ఆ అలంకారంలో, ఆ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అంటే అత్యంత సౌందర్యంగా ఉంటారు. చాలా చిన్న పాప రూపంలో కనిపిస్తుంది అనమాట ఆ రోజు మనకు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు. తర్వాత అమ్మవారికి వచ్చిన రెండవ నామం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అనగానే ఆ రోజు ఎక్కువగా గాయత్రీ మాత రూపంలో ఆ రోజు మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే మూడో పేరుకు వచ్చేసరికి చంద్రఘంట అనగానే అమ్మవారికి ఆ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం చేస్తుంటారు. అన్నపూర్ణాదేవి అనగానే చేతిలో ఒక అమ్మవారికి ఒక కప్పు, తర్వాత చేతిలో ఒక గరిట. అమ్మవారిని చూడగానే అబ్బా అమ్మవారు మనకు ప్రసాదం పెడుతున్నారు అనే విధంగా ఆ రోజు అలంకారాన్ని చేస్తారు. అలాగే 4వ రోజుకు వచ్చేసరికి కూష్మాండ అంటే ఈ నవదుర్గల్లో ఒకటి కూష్మాండ రూపం. ఆ రోజు సాధారణంగా లలితాదేవి అలంకారం చేస్తుంటారు. అంటే ఎంతో లలిత అమ్మవారి ఫోటోలు చూస్తుంటారా, ఎంత ప్రశాంతంగా ఉంటారు అమ్మవారు. చూడగానే అసలు అమ్మా అని వెంటనే నోట్లోంచి ఆ పిలుపు వచ్చే విధంగా ఎంతో లలితంగా ఉంటుంది లలిత అమ్మవారు. ఆ రోజు సాధారణంగా లలిత అమ్మవారి రూపాలు వేస్తుంటారు. తర్వాత స్కందమాత ఉన్నప్పుడు అమ్మవారిని మహాకాళి రూపంలో చూపిస్తుంటాం. మహాకాళి లేదు అంటే పార్వతి రూపం కూడా చూపిస్తుంటాం అన్నమాట. తర్వాత కాత్యాయని దేవిని మనము మహాలక్ష్మి రూపంలో చూపించుకుంటాం. మహాలక్ష్మి అలంకారంలో ఆ రోజు చిలుకపచ్చ చీర కట్టుకొని అమ్మవారు మనకు మహాలక్ష్మిగా దర్శనమిస్తూ ఉంటుంది. దాని తర్వాత కాళరాత్రి అంటేనే ఏంటి? రాత్రి, చీకటి అంటే అజ్ఞానాన్ని తొలగించేది అమ్మవారు. ఎవరు? సరస్వతీదేవి. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు మనకు సరస్వతీదేవి రూపం. అందుకే ఆ రోజు తెల్లని చీరలో అమ్మవారు సరస్వతీదేవి రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మహాగౌరి అనగానే మనకు మహాగౌరి ఎవరు? ఆ రోజు దుర్గాష్టమి రోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది.
దుర్గాష్టమైన మరుసటి రోజు 9వ రోజు సిద్ధిదాత్రి మహిషాసుర మర్దినిగా మనకు దర్శనమిస్తుంది అమ్మవారు. ఈ విధంగా ఈ నవదుర్గల రూపంలో మనము అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాము. తర్వాత ఈ ఆర్డర్ అనేది అయితే ఏదుందో, ఏ రోజు పార్వతీదేవి ఉండాలి, ఏ రోజు లక్ష్మీదేవి ఉండాలి, తర్వాత ఏ రోజు గాయత్రి అనేది ఆయా వాళ్ళ ఆచారాలను బట్టి వాళ్ళ సాంప్రదాయాలను బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇదే అనేమి లేదు, మార్చుకుంటూ ఉంటారు. ఒక్కొక్క రోజు అంబిక అని పెట్టుకుంటారు కొంతమంది కామేశ్వరి అని పెట్టుకుంటారు. ఇంకా రకరకాల పేర్లతో లలితా త్రిపుర సుందరి ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఒకరు ఫాలో అవుతున్నారు ఒక పద్ధతిలో అంటే మామూలు మనం సామాన్య ప్రజలం కదా, అందుకు మనం కూడా ఇలాంటి పద్ధతులే ఫాలో అవుతూ ఉంటాం. ఇలాగే ఇప్పుడు ప్రసాదాలు కూడా చేస్తాం అమ్మవారికి. నవరాత్రులు అందరికీ ఇష్టమైనది ప్రసాదాలు. ఈ ప్రసాదాల దగ్గరికి వచ్చేసరికి మనకు పవిత్రంగా మనం భావించే ప్రసాదాలు ఇంట్లోనే చేస్తాం. ప్రసాదం ఎంతో శుచి శుభ్రతతో ఇంట్లో చేస్తాం. దీనికి కూడా మనం ఒక ఆర్డర్ చెప్తాము, కానీ ఎవరు కూడా అమ్మో ఈ ఆర్డర్ తప్పిపోయింది, ఈరోజు నేను ఏదో మహా పాపం చేసేసాను, ఏమవుతుందో ఈరోజు ఈ ప్రసాదం బదులు ఈ ప్రసాదం చేశాను అని ఏమీ భావించకండి. అలాంటిది ఏమీ లేదు. ప్రసాదాల దగ్గరికి వచ్చేసరికి మనము మొదటి రోజు పులగం అంటే పొంగలి. అంటే అమ్మవారు చిన్న బిడ్డ కదా, బాలా త్రిపుర సుందరి ఆ రోజు, అందుకని చెప్పి అమ్మవారికి మనము పులగం చేస్తాం. మరుసటి రోజు పులిహోర చేస్తాం. అంటే పాయసాన్నం చేయకూడదా, ఓన్లీ పులిహోరలేనా పులగన్నమేనా అని కాదు, పాయసం కూడా చేసుకుంటూ ఉండొచ్చు, స్వీట్ కూడా ఉండాలి కదా. సో పులగము, పులిహోర, తర్వాత రోజు కొబ్బరి అన్నం, 4వ రోజుకి వచ్చేసరికి చిట్టి గారెలు, అల్లం గారెలు. కానీ వీటికి ఒకటి గమనించుకోవాలి, ముఖ్యంగా చిల్లు పెట్టకూడదు. చిల్లు పెట్టకుండా మనము అల్లం గారెలు వేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత కేసరి అన్నం, కేసరితో చేసిన అన్నం. దాని తర్వాత కదంబము శాఖ అన్నము అని కూడా అంటారనమాట దాన్ని. తర్వాత పాయసం. తర్వాత చివరి రోజుకి వచ్చేసరికి మనము అమ్మవారికి నువ్వుల అన్నం అని కూడా చేస్తారు. అంటే పులిహోరనే అనుకోండి, పులిహోర చేసేటప్పుడే మనము కాస్త నువ్వుల పొడి, ఆవపిండి, నువ్వుల పొడి కలిపేసి పులిహోర లాగానే చేయొచ్చు. ఇలా మనము అన్ని ఈ 9 రోజులు కూడా రకరకాల నైవేద్యాలు పెడుతూ అమ్మవారికి. చివరి రోజు వచ్చేసరికి ఏంటి, విజయదశమి రోజు అమ్మవారి అలంకారం గురించి ఇంతకుముందు మనం చెప్పుకోలేదు, అవునా? 9 చెప్పుకున్నాం మనం. విజయదశమి రోజు అమ్మవారు ఎవరు అంటే విజయలక్ష్మి అలంకారంలో చూస్తాము. అపరాజిత ఆవిడ, అందుకు రాజరాజేశ్వరి అలంకారం చేస్తారు ఆ రోజు అమ్మవారిని. కొన్ని చోట్ల రాజరాజేశ్వరిగా చూడొచ్చు, కొన్ని చోట్ల మనము విజయలక్ష్మిగా చూస్తాం అమ్మవారిని. ఇంకా మరి ఆ రోజు ఏంటి ప్రసాదాలు అంటే మనం ఏం కోరుకుంటే అవన్నీ ప్రసాదాలే ఆ రోజంతా కూడా. ముఖ్యంగా అమ్మవారికి మధ్యలో మనం చేసేటప్పుడు గూడాన్నం, ఏ రోజు చూసినా అమ్మవారు గూడాన్నం అంటే చాలా ఇష్టం ఆవిడకి. కాబట్టి మనం ఎప్పుడైనా కదా, ఏ రోజైనా సరే ప్రతిరోజు కూడా ఇంత గూడాన్నం కలిపి నైవేద్యం పెట్టచ్చు. వీటితో పాటు కూడా ప్రతిరోజు ఇంత గూడాన్నం పెట్టచ్చు. ఇంకా లాస్ట్ రోజుకి వచ్చేసరికి విజయదశమి రోజు అయితే ఇంకా పూర్ణానికి వేసుకొని బొబ్బట్లు, గారెలు, రకరకాల చిత్రాన్నాలు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి. ఆ రోజు ఇంకా పూర్తి పండగ వాతావరణం అనమాట. ఆ రోజు అమ్మవారు విజయం సాధించిన మరుసటి రోజు కాబట్టి, అంటే అమ్మవారి ఆ శక్తి ఏదైతే ఉందో అది మనకు 9వ రోజుకు సమాప్తం అయిపోతుంది. ఇంకా విజయదశమి రోజు అంతా కూడా ఆ పండగలు వేరే, అంటే అవి చాలా మనము శ్రద్ధతో ఎంతో నియమాలతో ఆ 9 రోజులు గడుస్తుంది. ఓకే, ఆ నియమాలతో గడిచిన 9 రోజుల తర్వాత విజయదశమి రోజు అందరూ ఇంకా ఫ్రీ అయిపోతారు. రకరకాల వంటలు చేసుకొని అందరూ ఒకరినొకరు కలుసుకోవడము, అంటే విజయం సాధించిన ఆనందోత్సవాలు ఎట్లుంటాయి అలాంటి దీంట్లో ఉంటారనమాట. అలాంటి మానసిక స్థితిలో ఉంటారు అందరూ కూడా. విజయోత్సవం జరుపుకుంటుంటారు ఆ రోజు. ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు కదా మేడం, మీరు చెప్పారు కదా, ఒక ఆర్డర్ చెప్పారు చాలా ఇష్టమైనవి. అవునండి, పులగము, పులిహోర, కొబ్బరన్నము, చిట్టి గారెలు, అల్లం గారెలు, తర్వాత శాఖ అన్నము, కేసరి అన్నము లేదు కేసరి రవ్వ, దాని తర్వాత చిత్రాన్నంలో కూడా మనము నిమ్మకాయ వేసి చేస్తాం, పచ్చగా ఉంటుంది కలరు, నిమ్మకాయ చిత్రాన్నము,
దాని తర్వాత శాకాన్నము, లాస్ట్లో నువ్వుల పులిహోర అవి చేస్తూ ఉంటారు. నమస్తే. నమస్కారం.